హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సిమ్రన్ సిల్లీ వంటకాలు. ఈరోజు మన ఛానల్లో మనం చేయబోతున్న రెసిపీ వచ్చి హైదరాబాదీ షామీ. ముస్లిమ్స్ మాత్రమే చేసుకునే ఈ షామీ ఈజీగా సింపుల్గా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకోండి. ముందుగా నానబెట్టి పెట్టుకున్న పచ్చెనగపప్పు 100 grams వేసుకోండి. గుప్పెడు పుదీనా ఆకులు, కొత్తిమీర గుప్పెడు, 3 పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు చిటికెడు గరం మసాలా, 3 టేబుల్ స్పూన్లు కారం పొడి వేసుకుని బాగా కలుపుకునేసి తగినంత వాటర్ వేసుకునేసి 3 విజిల్లు పెట్టుకునేసుకునేది. 3 విజిల్ తర్వాత ఓపెన్ చేసి చూడండి చికెన్ మరియు పచ్చెనగపప్పు ఉడికిందా లేదా. నాకైతే ఉడకలేదు కాబట్టి మళ్ళీ ఒక 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మళ్ళీ 2 నుంచి 3 విజిల్కి పెట్టేశాను. పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా బాగా చికెన్ ఉడికిపోయిన తర్వాత చూడండి పప్పు చికెన్ 2 ఉడిపోయింది. వాటర్ ఎక్కువగా ఉంది కాబట్టి మనము మళ్ళీ దీన్ని ఒక 15 to 20 minutes బాగా డ్రై చేసుకోండి. చూడండి ఇట్లా డ్రై అవుతుంది ఎంత బాగా. ఈ విధంగా బాగా డ్రై అయిపోవాలి. ఈ విధంగా డ్రై అయిపోయిన తర్వాత దాన్ని కుక్కర్ నుంచి తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకునేది చల్లారేదానికి. చల్లారిన తర్వాత అందులో కొత్తిమీర పుదీనా, ఒక లెమన్ జ్యూస్ వేసుకొని అందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోండి. ఈ వేసుకున్న దాన్ని అన్నిటినీ ఒకసారి మిక్సీ పట్టేయండి బాగా. ఈ విధంగా పేస్ట్ వస్తుంది. ఆ పేస్ట్ని మళ్ళీ తీసి పక్కన పెట్టుకునేసి ఒక ఎగ్ వైట్ వేసుకొని బాగా కలుపుకునేయండి చేత్తో. ఈ విధంగా బాగా కలుపుకునేసిన దాన్ని పేస్ట్ని మనము 2 to 3 days వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని ఫ్రై చేసుకొని తినొచ్చు. ఇది ఎలా ఫ్రై చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ పైన పెనం పెట్టుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మనకి నచ్చిన షేప్ ఇచ్చుకోవచ్చు. నేనైతే రౌండ్ షేప్ ఇచ్చి చేసుకుంటున్నాను. మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్లో వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా షేప్ చేసుకుని ఆయిల్లో బాగా వేసుకుని ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వచ్చేయండి. ఈ విధంగా ఒకదానికొకటి అంటుకోకుండా మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 20 minutes బాగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 1 సైడ్ బాగా కాలిన తర్వాత మళ్ళీ రెండో సైడ్ తిప్పించుకునేయండి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత రెడ్డిష్ కలర్లో ఎంత బాగున్నాయి, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. ఇవైతే పైనుంచి క్రిస్పీగా లోపల నుంచి కొద్దిగా మెత్తగా బాగుంటాయి ఫ్రెండ్స్. ఎవరన్నా చేసుకొని తిన్న వాళ్ళు ఒకసారి నాకు కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందో. ఈ విధంగా బాగా ఫ్రై గోల్డెన్ బ్రౌన్ తీసి పక్కన పెట్టేసుకునేది. ఈ విధంగా ఇది లెమన్తో పాటు ఈ విధంగా చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అంతే అండి, షామియా రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిమ్రన్ సిల్లీ వంటకాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.